హాయ్ అండి. ఏకాదశి స్పెషల్ పేలపిండి. ఏకాదశికి పేలపిండి చేసుకుంటారు. చూడండి, ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి. స్టవ్ మీద స్టవ్ అంటించుకొని 2 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. బాగా ఉడకనివ్వండి. నెక్స్ట్ జొన్నలు తీసుకోండి, మంచివి, తెల్లవి, శుభ్రంగా కడిగినటివి, కొద్దిగా లావు ఉండేటివి తీసుకోండి, బాగుంటాయి పేలాలు. నీట్గా చేసినటివి. ఈ బాయిల్ అయ్యాక వాటరు ఉడికేటప్పుడు మనము ఈ జొన్నలు వేసుకోవాలి. అలా జొన్నలన్నీ వేసుకోవాలి. బాగా ఉడకనివ్వండి. వాటికే అవే ఉడకాలి. ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇలా చూడండి, ఉడుకుతున్నాయి. ఆ ఉడికేటప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉడకాలి. అలా ఉడికేటప్పుడు ఆఫ్ చేయండి. 2 మినిట్స్ ఉడికాక ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ వీటిని వడగట్టుకోండి. కొద్దిగా ఏదన్నా మనము వడగట్టుకునేది ఉంటుంది కదా, అది తీసుకొని అందులో వడగట్టుకోండి. వీటిని వడగట్టుకొని ఒక క్లాత్ మీద వేసుకోండి. ఇలాగా శుభ్రమైన క్లాత్ మీద ఒక 5 మినిట్స్ వేసుకోండి. ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి, ఎండ అవసరం లేదు. నీడలోనే ఒక 5 మినిట్స్ ఉంచుకోండి, సరిపోతుంది. అలాగా ఆరబెట్టుకోండి. నెక్స్ట్ ఆరిపోయాయి. మనము ఇవి ఒక గిన్నెలో వేసుకుందాం, బౌల్లోకి. అలా గిన్నెలో ఎత్తుకొని అన్నింటినీ నెక్స్ట్ ఒకటి కడాయి పెట్టుకోండి. వెడల్పు ఉండేది, కానీ లోతైన కానీ కవర్ ఉండాలి దానికి టైట్గా. మనకు కొన్ని వేసుకోండి. ఈ జొన్నలను, ఉడికిన జొన్నలను ఎక్కువ వేయద్దు. మనకు ఎక్కువ వేస్తే పొంగవు. కొన్ని వేసుకోవాలి. ఒక పిరికెడు, చేతికి ఒక పిరికెడు వస్తాయి కదా మన చేతికి, ఒక పిరికెడు వేసుకోవాలి. ఒక ముష్టి వేసుకోవాలి. అలా వేసుకొని బాగా పెన్నం హీట్ అవ్వాలి. బాగా ఎంత కాలితే అంత తొందరగా అవుతాయి. పెన్నం బాగా హీట్ అయితే అలా చూడండి, పొంగుతూ వస్తాయి అన్నీ. చూడండి, కొంచెం వెడల్పుది పెట్టుకోండి, ఎందుకంటే వాటికి మంట అంతటి తగులుతుంది. లేదంటే గుంత ఉంటే దానికి అన్నీ కిందనే మాడిపోతాయి. ఎక్కువ ఒకే దగ్గర వేడి తగిలి మాడుతాయి. ఇట్లా కొంచెం వెడల్పు ఉండేదైతే మొత్తం స్ప్రెడ్ అవుతాయి. చూడండి, మొత్తము మనకు కొంచెం మధ్యలో కొంచెం అట్లా కలుపుకోండి.
చూడండి ఎంత బాగా పేలుతున్నాయో. అలా పేలాలి, పేలాలు అంటారు. పేలితేనే పేలాలు. మనం కార్ను కూడా అలా తెచ్చుకొని చేసుకుంటాం కదా, అలా కాకుండా మనము ఇంట్లోనే ఈ జొన్నలతోటి చేసుకోవచ్చు. ఈ పండుగకు స్పెషల్గా చేసుకుంటారు. చూడండి అలా అన్నీ పేలినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాం. చూడండి మొత్తం పేలాయి. ఒక్కొక్కసారి మిగులుతాయి. ఏమన్నా సన్న సన్న జొన్నలు ఉంటే అవి కొంచెము కాలవు, కొంచెం మిగులుతుంటాయి, ఏం కాదు. మనం రొట్టె పిండికి, ఏదైనా జొన్న పిండికి, రొట్టెకు వాడుకోవచ్చు అవి మిక్సీ వేసుకొని. ఇలా పేలిన వాటిని అన్నీ ఒక జార్లో వేసుకొని 2 యాలకులు వేసుకొని మిక్సీ వేసుకోండి, పౌడర్ చేసుకోండి. చూడండి పౌడర్ అయింది. నేను శాంపిల్ కోసం చూపిస్తున్న. ఒక 1/2 కప్పు బెల్లం పడుతుంది. ఇది 1 కప్పు అవుతాయి. ఈ పిండికి ఒక 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసి లైట్గా చిలకరించి అలా ముద్దలు కట్టుకోవాలి. బెల్లం ఎక్కువ పట్టదండి. ఒక ఫుల్ కప్పు మనం జొన్నలు అంతా తీసుకుంటే ఒక ఫుల్ కప్పు పడుతుంది బెల్లము. మనము ఇందులో కొన్ని తీసుకున్నాం కదా, రెడీ అయిన పేలాలు 1 కప్పు అయితే బెల్లం 1/2 కప్పు సరిపోతుంది. రెడీ అయిన పేలాలు మనం చూసుకొని, లెక్క చూసుకొని ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగా అంతటిని వాటర్ చల్లుకొని పిసుకోండి గట్టిగా. చూడండి ఉండలు అవుతున్నాయి. గట్టిగా ఉండలు కట్టుకోవాలి. ఇది అండి చాలా బాగుంటుంది. ఆరోగ్యము ఈ వర్షాకాలంలో తింటే మనకు వేడి చేయదు, బాగుంటుంది. ఇది జొన్నలు ఈ సీజన్లో తినాలి కంపల్సరిగా. జొన్నలు కొద్దిగా మనకు మంచిది కదా. వీటిని ఇలా చేసుకొని బాల్లాగా